ఇంత మీ ఆప్యాయత చూపించినందుకు మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులు పెద్దలు మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన ఆత్మీయ సమావేశానికి ఈరోజు రావటం, అలాగే మనందరినీ ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుకుంటున్నాను. మన పార్టీకి ఒక్కడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ. మిగిలిన అందరం కార్యకర్తలమే. మా బాధ్యతలు కొంత ఎక్కువ ఉండొచ్చు, మీరు ఫీల్డ్లో పనిచేస్తున్నారు. ఈరోజు యాక్చువల్ ఉపన్యాసం ఇవ్వడానికి రాలా. నేను అనుకున్నది కాన్స్టిట్యున్సీలో కొంచెం చేంజెస్ జరిగాయి కాబట్టి ఒకసారి వచ్చి అందరినీ కూర్చోబెట్టి ముఖ్యమైన వాళ్ళు లేక ఏదైనా సమస్యలు చెప్పేసి ఆసిఫ్ కూడా ఫస్ట్ టైం అభ్యర్థిగా నిలబడ్డారు. ఇక్కడున్న ఇంతకుముందు వెళ్ళిపోయిన శ్రీనివాస్ ఇక్కడ నుంచి సెంట్రల్కి వెళ్ళారు. సో సహజంగానే ఎన్నికలు అనేసరికి ఏవో ఒకటి వస్తుంది. ఏ రాజకీయ పార్టీ మన దాంట్లో అది తక్కువ, ఏదైనా కూర్చొని మాట్లాడుకోవడానికి సిద్ధంగా ఉంటారు, సులభంగా ఉంటారు. అలాంటి వాటిని పట్టించుకోకపోయినా తప్పే. మా దాన్ని మేము వదిలేసి మీ దాన్ని మీరు కొట్టుకోవడం కరెక్ట్ కాదు. మన ఇంట్లో అయినా ఎవరైనా కొంచెం తలకపోతున్నారో లేదంటే సమస్య ఉందంటే మాట్లాడి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం తప్ప వదిలేయకూడదు. అదే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. సరే, వచ్చేసరికి నిజంగానే పూర్తి స్థాయి సభలాగా పెట్టారు. సరే, వచ్చాను కాబట్టి కొన్ని విషయాల గురించి మాట్లాడతాను. నేను సందేశం ఇవ్వడానికి రాలే, ఉపన్యాసం ఇవ్వడానికి రాలా. ఆ పని మీరు ఆల్రెడీ మెసేజ్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మెసేజ్ తీసుకొని ఆయన మెసేజ్ రాష్ట్రమంతా ఇస్తున్నారు. గత 4 రోజులుగా 40 అయినట్టుంది అనుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకుడు ఆ మెసేజ్ని మీరు తీసుకెళ్లి ఫీల్డ్లో డోర్ టు డోర్ తిరుగుతున్నారు. ప్రచారం పూర్తయింది. ఇంకా 5 రోజుల్లో సమాప్తం కూడా అవుతుంది. సరే, వారం రోజుల్లో ఎన్నికలు కూడా జరుగుతాయి. ఈసారి ఎన్నికలు